ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించిందా? గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే కవిత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోటాపోటీ పరామర్శ యాత్రలతో క్యాడర్లో గందరగోళం నెలకొందా? అసలెందుకు గులాబీ పార్టీ నేతలు ఆ జిల్లాపై అంతలా ఫోకస్ పెట్టారు? అన్నా చెల్లెళ్లు పరామర్శ యాత్ర పార్టీ తరఫు చేశారా? ఒకవేళ అదే నిజమనుకుంటే మొదట ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. మళ్లీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పర్యటన చేయవలసిన అవసరమేంటి? దీన్ని బట్టి చూస్తే తెలుస్తోంది కవిత పొలిటికల్ ఎపిసోడ్ మరోలా టర్న్ అవుతుంది అని. అసలు గులాబీ పార్టీ ప్రారంభం, పతనం ఖమ్మం జిల్లా నుండే మొదలైంది అనే వాదనలకు తెరదించడానికి వారు వరుస పర్యటనలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరామర్శల, ప్రెస్టేజ్ యాత్రల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ముఖ్యులు చేస్తున్న రాజకీయం ప్రస్తుతం ఇదే చర్చకు దారితీస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన సాధారణ ఎన్నికల తరువాత జిల్లాలో పట్టు కోసం బీఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ ఒకరిని మించి ఒకరు ఖమ్మం జిల్లాలో పరామర్శల పేరుతో యాత్రలు చేపడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఖమ్మం జిల్లాపై అంతగా ఆసక్తి చూపని గులాబీ పార్టీ నేతలు పదవి కోల్పోయిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి కాస్తో కూస్తో కేడర్ చేజారకుండా చూసుకునేందుకు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందులో భాగంగానే ఈ వరుస పర్యటనలు అనే వాదన వినిపిస్తున్నా జిల్లా పార్టీలో అంతర్గత పోరుతో కేడర్ను ఏకం చేయడంలో మాత్రం సఫలం కాలేకపోతున్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. గడిచిన 3 పర్యాయాలలో అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఎప్పుడూ పెద్దగా ప్రభావం చూపలేదు అనేది జగమెరిగిన సత్యం. ఈ జిల్లాలో బీఆర్ఎస్కు ప్రతిసారీ ఒకే స్థానంతోనే సరిపెట్టుకునే పరిస్థితి ఉంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కూడా ఈ జిల్లా నుండే ప్రారంభమైంది. పతనం సైతం ఈ జిల్లా నుండే ఆరంభమైంది. గులాబీ నేతలు ఒప్పుకోవలసిన పచ్చి నిజమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులు ఖమ్మం జిల్లా రాజకీయాలలో సమర్థంగా చక్రం తిప్పగలిగే సత్తా ఉన్న సీనియర్లు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కారెక్కినా వారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వకుండా కేసీఆర్ జిల్లాలో తన గొయ్యి తానే తవ్వుకున్నారన్న అభిప్రాయమూ ఉంది. అది దృష్టిలో పెట్టుకునే తండ్రి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టడానికి కేటీఆర్, కవితల మధ్య ఆధిపత్య పోరు మొదలైందన్న టాక్ ఉంది. ఆ క్రమంలో కేసీఆర్ ఫ్యామిలీ నుండి మృతుల పరామర్శకు ఒకరి తర్వాత ఒకరు రావడమే ఇప్పుడు జిల్లా రాజకీయాలలో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇక పార్టీ అన్నా చెల్లెళ్ల పవర్ పాయింట్ గేమ్తో గులాబీ పార్టీ చీలిపోయినట్లేనా అన్న చర్చ సామాన్యుల్లో కూడా మొదలవడం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల కాలంలో వైరా మాజీ శాసనసభ్యులు బానోతు మదన్ లాల్ మృతి చెందారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ముందుగా కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఖమ్మం పరామర్శ యాత్ర చేపట్టారు. అక్కడే పూలే, జాగృతి కార్యకర్తలతో అంతర్గతంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పనిలో పనిగా ఖమ్మం నుండి నేరుగా కొత్తగూడెం చేరుకుని అక్కడ సింగరేణి కార్మికులతోని పార్టీకి సంబంధించిన అనుచరులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరూ కూడా కవిత పర్యటనలో కనిపించలేదు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఆమె పర్యటన వైపు చూడలేదట. దాంతో ఆమె జాగృతి సంస్థ కార్యకర్తలతో గతంలో ఉన్న పూలే అంబేద్కర్ కార్యకర్తలను సైతం రప్పించుకుని వారితో పాటు కార్యక్రమాన్ని ముగించుకోవలసిన దుస్థితి నెలకొందట. ఆ క్రమంలో ఆమె పార్టీలో ఎదిగేందుకు ఖమ్మం జిల్లా నుండే వ్యూహరచన చేస్తున్నారనే టాక్ లేకపోలేదు. అదలా ఉంటే తాజాగా గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ ముఖ్య నేతల పరామర్శకు పూనుకున్నారు. ఇదే సమయంలో ఖమ్మం నగరంలో ఉన్న వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబంతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు తల్లి మృతి చెందడంతో ఇరువురి కుటుంబాలను పరామర్శించేందుకు కేటీఆర్ ఆగమేఘాల మీద ప్రత్యేక చాపర్ ద్వారా ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఇక జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక మీడియా సమావేశాన్ని సైతం చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు. అయితే ఇదంతా కేవలం స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్ అంటూ ఆ పార్టీలోనే ఉన్న కొందరు నేతలు చర్చించుకుంటున్నారట. మరోపక్క అన్నా చెల్లెళ్ల వరుస పర్యటనలతో ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక సామాన్య కేడర్ సైతం సతమతమవుతోందట. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా అక్కడ నేతల పరిస్థితి తయారైందట.
ఇప్పటికే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. జిల్లా అధ్యక్షుడు వర్సెస్ మాజీ మంత్రి అనే విధంగా నిర్వహిస్తున్న వారి కార్యక్రమాలను జిల్లా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఈ తరుణంలో కల్వకుంట్ల కవిత వరుసగా 2 పర్యాయాలు జిల్లా పర్యటనకు రావడం, ప్రజల్లో పెద్దగా గుర్తింపు లేని వ్యక్తుల నివాసాలకు వెళ్లడం, వారే ప్రధాన అనుచరగణం అనే తీరులో వ్యవహరించటం చర్చనీయాంశంగా మారింది. తన పర్యటనలో కవిత వ్యవహార తీరుతో గులాబీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలు కొంత ఇబ్బందికరంగా ఫీలయ్యారట. అటు పార్టీ అధికారం కోల్పోవడం, మరోవైపు ఉన్న క్యాడర్ సైతం అధికార పార్టీ వైపు బదిలీ అవడం, బలమైన క్యాడర్ పక్కచూపులు చూస్తోందన్న ప్రచారం పార్టీకి మరింత మైనస్గా మారే ప్రమాదముందని ఖమ్మం జిల్లా ఉద్యమకారులు వాపోతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో కల్వకుంట్ల అన్నా చెల్లెళ్ల ఆధిపత్య పోరుకు ఖమ్మం జిల్లా వేదిక అవుతుండడం గులాబీ శ్రేణులను మరింత గందరగోళానికి గురి చేస్తోందట. మరి కవిత, కేటీఆర్లు విడివిడిగా నడిపిస్తున్న కార్యాచరణ ప్రభావం పార్టీకి లాభాన్ని చేకూరుస్తుందా, లేక బీఆర్ఎస్ ను ఖమ్మం జిల్లాలో పూర్తిగా ముంచేస్తుందా అన్న చర్చ మొదలైందిప్పుడు.